రుచిగా గుమగుమలాడే పెసరపప్పు పాయసం విత్ కోకోనట్ మిల్క్ తినడానికి కొంచెం మైల్డ్గా హెల్దీగా ఈ న్యూ ఇయర్కి ప్రసాదంగా ట్రై చేయండి. ఇక నుంచి పెసరపప్పు పాయసం అనడం మానేసి న్యూ ఇయర్ పాయసం అని అడుగుతారు పిల్లలు. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని 3 కప్స్ వాటర్ యాడ్ చేసి 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత 2 కప్స్ పెసరపప్పు తీసుకొని కొంచెం నెయ్యిలో లైట్గా ఫ్రై చేసుకొని 6 కప్స్ వాటర్ యాడ్ చేసి 70% వరకు కుక్ చేసుకోవాలి. అలాగే సగ్గుబియ్యం కూడా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని 70% వరకు కుక్ చేసుకొని పెసరపప్పులో కలిపి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 కప్స్ బెల్లం తీసుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసి కరిగించుకొని పాయసంలో కలుపుకోవాలి. తర్వాత 2 కొబ్బరికాయలు తీసి కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని కొన్ని ముక్కల్లో 4-5 యాలకులు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పాయసంలో కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు యాడ్ చేశాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ కొబ్బరి పాలలో పాయసం ఉడికితే ఆయిల్ వదిలే వరకు చాలా బాగుంటుంది. అలాగే చిన్న చిన్న ముక్కలు నెయ్యిలో వేపుకొని పాయసంలో కలుపుకుంటే గుమగుమలాడే పాయసం రెడీ.